వన్స్ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి పీసీ ఘోష్ గారి యొక్క కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. అది చూశాక నాకు అనిపించింది, కావ్యాస్ టీంతో డిస్కస్ చేశాను. ఏమండి, తెలంగాణ గనక రేవంత్ రెడ్డి గనక ముఖ్యమంత్రి గనక రాకుండా ఉన్నట్టయితే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. తెలంగాణ ప్రజలు వేల కోట్ల లక్షల కోట్లు మోసపోయేవాళ్ళు, నష్టపోయేవాళ్ళు. అన్నింటికి మించి దారుణంగా ప్రజల సంపదని ఈ బీర తగలబెట్టేసేవాళ్ళు, దోచుకునేవాళ్ళు, దాచుకునేవాళ్ళు. ఎంత దారుణమండి. బహుశా భారీ ప్రాణ నష్టం కూడా ఇప్పుడు ఓ రకంగా తొలగిపోయినట్టు. భారీ ప్రాణ నష్టం నోట్ చేసుకోండి, పర్లేదు. ఆ మేడిగడ్డ బ్యారేజ్ ఉందా, అక్కడ పగుళ్ళు వచ్చినాయి కదా, దానిని సకాలంగా గుర్తించారు, నీటి నిల్వ చేయకుండా వదిలేశారు, నీళ్లు స్టోర్ చేశారు. ఒక్కసారిగా పగుళ్ళు వచ్చేసి డ్యామ్ ఆ ప్రాజెక్టు బ్యారేజ్ కొట్టుకుపోయింది. దిగువన ఉన్న ప్రాంతాల పరిస్థితి అసలు ఏంటి ఊహించండి అసలు ఒకసారి. ఇప్పుడు ఆ పీసీ ఘోషించిన నివేదిక చూస్తే నిజంగా తెలంగాణకి పాలకుడు అన్నవాడిని దేవుడిగా చూస్తూ ఉంటారు కాబట్టి ఆ దేవుడు రేవంత్ రెడ్డి అని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ సాధించుకున్నారు తెలంగాణ ప్రజలు. దీనికోసం ఎంతోమంది త్యాగాలు, ఎంతోమంది అమరులయ్యారు. నీళ్లు విషయంలో ఇదిగో అసలు ఎక్కడ చూసినా నీళ్ళు అని చెప్పేసి మిషన్ కాళేశ్వరం, మిషన్ భగీరథ అన్నారు. బట్ ఇప్పటికీ నీళ్లు తడవనటువంటి నేలలు చాలా ఉన్నాయి. తర్వాత నిధులు అన్నారు. ఏమైనా నిధులు అన్నప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు అప్పుల రాష్ట్రంగా మారింది. లక్షల కోట్లతో ఆ ప్రాజెక్టులు అవి ఇవన్నారు. చివరికి రిజల్ట్ ఏంటి అంటే కాళేశ్వరం పగుళ్ళు కనిపిస్తున్నాయి, అప్పులు ఊపిలో తెలంగాణ కనిపిస్తుంది. దళిత బంధులో బోల్డ్ మంది నొక్కేశారు. డెవలప్ బెడ్రూమ్లు ఎవరికి ఇచ్చినాయి, ఎవరికి వచ్చాయి ఏంటి అనేది క్లారిటీ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బట్ ఏమాటకమాట రైతు బంధు విషయంలో మాత్రం రైతులకి వచ్చిన మాట నిజం. కానీ అందులో కూడా అనర్హులు కౌలుకి ఇచ్చేసుకున్నారు 100 ఎకరాలు, వాళ్ళకి పడింది రైతు బంధు. మొత్తం రియల్ ఎస్టేట్కి ఇచ్చారు, వాళ్ళకి పడింది రైతు బంధు. ఇలా రైతు బంధు అందరికి వచ్చిందనుకున్న అర్హులకి, బట్ అనర్హులకి చాలా మందికి వెళ్ళిపోయింది. అక్కడ కూడా నిధులు ఏమి చేసి పక్క దగ్గర పెట్టేసింది. ఇక నియామకాల విషయంలో దారుణంగా మోసం చేసి పట్టేశాడు ఈ నిరుద్యోగులని కేసీఆర్. ఈవెన్ ఎన్నికలకు ముందు కూడా పేపర్ల లీకేజీలు ఏంటి, అమ్మ బాబాయ్ దుర్మార్గంగా చేస్తే అసలు మాకే సంబంధం, అదంతా టీఎస్పీఎస్ అని చెప్పేసాడు ఈ కేటీఆర్. ఇలా చెప్పుకుంటూ పోతే అనకూడదు కానీ ఎన్నో దారుణాలండి. అన్నీ అయ్యాక రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. హడావుడిగా అరెస్టులు ఏమీ వద్దు, సైలెంట్గా గత పాలనలో జరిగినటువంటి తప్పిదాలు ఏంటో ముందు బయట పెట్టండి, కమిటీలు వేద్దాం, ఇచ్చిన నివేదికల మీద అసెంబ్లీలో చర్చ పెడదాం. ఆ తర్వాత జనానికి నిజాలు తెలిసాక జనాలు ఏం డిమాండ్ చేస్తే అది చేద్దాం. కేసీఆర్ని అరెస్ట్ చేద్దామా, హరీష్ రావుని అరెస్ట్ చేద్దామా, కేటీఆర్ని అరెస్ట్ చేద్దామా, లేదన్నప్పుడు సిఐడికి అప్ చేద్దామా, సిబిఐకి అప్ చేద్దామా, ఏసీబీకి అప్ చేద్దామా, అంతా రెడీ చేసి తీసుకెళ్లి కోర్టు ముందు పెడితే కోర్టులు చెప్పించేద్దామా. ఇలా ఇవన్నీ కూడా వీళ్ళు ఆలోచిస్తూ అడుగులు వేస్తున్న మూమెంట్లో ముందైతే ఏకంగా ఫోన్ ట్యాపింగ్. అమ్మ బాబోయ్ ఎంత దారుణం అసలు. అది ఘోరాతి ఘోరం కాదు, అసలు రాజ్యాంగ ఉల్లంఘన అసలు. అదైతే ఇంట్లో పిల్లల ఫోన్లు విని, మొగుళ్ళ ఫోన్లు విని, తెలిసిన వాళ్ళ ఫోన్లు, తెలియని వాళ్ళ ఫోన్లు, బిజినెస్ ఫోన్లు, సినిమా వాళ్ళ ఫోన్లు, ఓరు బాబోయ్ ఘోరం కదా. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహార మూమెంట్లోనే నిన్ననో మొన్ననో 1000 కోట్లకు పైగానే గొర్రెలకు సంబంధించి, గొర్రెల పెంపకమా, గొర్రెల పంపకం 1000 కోట్ల పైగా అందులో స్కామ్. తర్వాత ఇప్పుడేంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అసలు ఘోరం. నాకు అసలు ఇదైతే నిజంగా భయం వేసింది. అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి బేసిక్ సెన్స్ లేకుండా నిజంగా ఇలా చేశాడా ఆయన అనిపిస్తుంది. ఇప్పుడు నేను నమ్మలేకపోతున్నా. రేపు అసెంబ్లీలో పెట్టి దాని మీద చర్చ జరిపిన తర్వాత అప్పుడు నిజంగా తెలుస్తాయి. ఇంకా ఇప్పుడు పీసీ ఘోషించిన నివేదిక అయితే ఆయన దగ్గరగా 100 మందికి పైగా కూడా ఇందులో దోషులు అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు, అంటే ఎక్యూజ్డ్ అన్నట్టుగా. బట్ కర్త కర్మక్రియ మొత్తం కూడా కేసీఆర్. ఎందుకు? వీటికి సంబంధించి జియో టెక్నికల్ కావచ్చు, లేదా రిమైనింగ్ సాయిల్ టెస్ట్ రిలేటెడ్ కావచ్చు, అసలు అక్కడ బ్యారేజ్ నిలబడిద్దా లేదా, ఎంత ఏంటి అని చెప్పేసి కొన్ని అఫీషియల్ టెస్టులు ఉంటాయి. అటువంటివి కూడా చేయలేదంట. కొన్ని అయితే తమ్మిడిహట్టు దగ్గర యాక్చువల్ నిర్మించాలి, అది కాంగ్రెస్లో డిజైన్. ఈయన కాదుకూడదని చెప్పేసి ఇటు మార్చాడు. ఎందుకు మార్చాడు ఏంటి అన్నప్పుడు అక్కడ నీటి లభ్యత లేదు అన్నారు. బట్ నీటి లభ్యత అక్కడ ఉంది. అయినా సరే
కాంగ్రెస్ వారి యొక్క డిజైను మనమెందుకు ఒప్పుకోవాలని చెప్పేసి మార్చేశారు. తర్వాత ఈ బ్యారేజీలకు సంబంధించేసి ఆ గేట్ లాకింగ్ సిస్టమ్ ఏదైతే అది తేడా. మామూలుగా బ్యారేజ్లు అన్నప్పుడు నీటి మళ్లింపు కోసం జనరల్గా వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ తీసుకోండి. ఆ రైట్ సైడ్ వచ్చేసి ఒక కెనాల్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక కెనాల్. ఇక్కడ చెప్పుకుంటే పోతే మొత్తం ఎటు నీళ్లు, ఏదో నార్మల్గా మాత్రం నీళ్ళ స్టాక్ ఉంటాయి అంతే. బట్ ఇక్కడ భారీ ఎత్తు నీటి నిల్వలు, అది కరెక్ట్గా లేదు, సిస్టమ్ లేదు. తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించేసి ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వారిని కూడా కాదని నేను చెప్పింది చేయండి అని చెప్పేసి ఈయన చెప్పడం దాదాపు మాట. అన్నిటి నుంచి దారుణం ఏంటంటే క్యాబినెట్ అప్రూవల్ లేదంట అసలు దీనికి. అసలు నాకు ఫీజులు ఎగిరిపోయినా అసలు ఇదైతే కాళేశ్వరం అప్రూవల్ లేదు, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా అసలు పెద్ద పెద్ద ప్రాజెక్ట్ అసలు ఎలా. అప్పుడు సీఎంఓలో కీలకంగా ఉన్నటువంటి కార్యదర్శి స్మితా సబర్వాల్, ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉందని, నీటిపారుదల శాఖలో ఇన్వాల్వ్మెంట్ ఉందని, ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు ఈటెల రాజేందర్, ఆయన తప్పిదాలు ఉన్నాయని, ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు హరీష్ రావు, వీళ్ళ తప్పిదాలు ఉన్నాయని, ఇలా చాలా కనిపెడుతున్నాయండి. నేను ఈ వీడియో చెప్పదలుచుకున్నది, రేవంత్ రెడ్డి ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాడు, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాడు, ఉద్యోగులకు సంబంధించి ఏదైనా సమస్యలు పరిశీలిస్తున్నాడు, నిరుద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్లు ఇస్తున్నారు, అండ్ గ్రూప్స్కి సివిల్స్ ప్రిపేర్ వాళ్ళకి ప్రోత్సాహాలు ఇస్తున్నారు, అండ్ స్టడీ సెంటర్లో వచ్చేసి ఒక మెటీరియల్ అంటూ ఉంచుతున్నారు, అండ్ పిల్లలకు సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ సకాలంలో ఇస్తున్నారు. ఎక్కడైతే పేద ప్రజలకు సంబంధించి వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇళ్ళకి సంబంధించి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేదన్నప్పుడు జనానికి రైతు భరోసా డబ్బులు అవి కానీ ఇవి ఇచ్చుకుంటూనే సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే మరోపక్క బీసీ రిజర్వేషన్స్లో అడుగులేస్తూ ముందుకు వెళ్తున్నారు. అండ్ ఓవరాల్గా అన్నప్పుడు తెలంగాణలో గత పాలకులు చేసినటువంటి తప్పులు ఏమని ఏంటని చెప్పేసి ప్రజల ముందు పెట్టి, వీళ్ళు చేసే ఒప్పులు ఏవైతే ప్రజల ముందు పెట్టి ఇప్పుడు చెప్పండి ఎవరు నిజమైన పాలకులు అని చెప్పేసి ప్రజల్ని తీర్పు అడుగుతున్నారు. ఇలా చూసుకుంటూ వెళ్ళినట్టయితే రేవంత్ రెడ్డి ఒక సీఎంగా ఉంటూ సీఎం కాన్వాయ్లో వెళ్తున్నప్పుడు కూడా జనంతో పాటు ట్రాఫిక్లో ఉన్నా, జనంతో పాటు వర్షంలో ఉన్నా నార్మల్గానే బిహేవ్ చేస్తున్నారు. అండ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా రేవంత్ అన్నా అంటే ఏంటమ్మా ఏంటి తమ్ముడు దగ్గరికి వెళ్తున్నాడు, వాళ్ళ సమస్యలు అడుగుతున్నాడు. అండ్ మరీ ముఖ్యంగా చెప్పాల్సి వస్తే ఒక సీఎంగా ఉంటూ కూడా ఒక సామాన్యుడిలాగా పేదలింటికి వెళ్తున్నాడు, సన్న బియ్యం కూడి తింటున్నాడు. అండ్ ఈవెన్ క్యాబినెట్ రిమైనింగ్ అందరితో కూడా సలహాలు సూచనలు అందరూ కలగలిపి డెసిషన్స్ తీసుకుంటున్నారు. బట్టి విక్రమార్క ఆయన వచ్చేసి ఉప ముఖ్యమంత్రి, ఆయన ప్రయారిటీ వచ్చేసి బ్రహ్మాండంగా ఉంది. రిమైనింగ్ మంత్రులు కూడా తీసుకుంటున్నప్పుడు ఎక్కడ ఎవరు ప్రయారిటీస్ తగ్గించడం లేదు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే ఇది కదా మంత్రి మండలి అన్నట్టు కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా తెలంగాణ ప్రజలు ఎన్నాళ్ళు కోరుకున్న తెలంగాణ ఇది కదా, బంగారు తెలంగాణ సాకారం అయ్యేది ఇలా కదా. దొరల పాలన నిన్నాళ్ళు భరించాం, ఏ దొరల నుంచి విముక్తి కావాలని చెప్పేసి నాడు ఉద్యమం చేశాము. ఆనాడు తెలంగాణ రాష్ట్రం అన్నప్పుడు సాధ్యం కాల, బట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిపినారు. బట్ ఆ తర్వాత కూడా మరలా తెలంగాణ కాలని చెప్పేసి ఉద్యమాలు చేస్తున్న మూమెంట్లో 1969 ఇప్పుడు ఆ మూమెంట్లో, ఆ తర్వాత మొన్న ఈ 2014 బిఫోర్ లైక్ ఈవేళ చూసుకుంటూ ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా ఉద్యమాలు చేసుకుంటూ ఉన్నా ఆ ఫలాలు వచ్చేసి కేసీఆర్ కుటుంబం మరల దొరల పాలనలోనే మళ్ళీ మగ్గిపోయాం. ఈరోజు అలా లేదు. పటేల్ పట్వారి అన్నప్పుడు మొదలు రెడ్లు ఉండేవాళ్ళు, బట్ మీరు తెలంగాణ సాయుధ పోరాటం అనేది సరే తీసుకోండి, ఆ రెడ్లు అన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో భూస్వాములు కొంతమంది, ఈ రైతులతో కూలీలతో ఉద్యమాలు చేస్తున్న రెడ్లు కూడా కొంతమంది ఉన్నారు. అలా చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు ఈరోజు ఆ ఉద్యమకారుడైనటువంటి రెడ్డి ఈ రేవంత్ రెడ్డి, తెలంగాణకి నిజమైనటువంటి పాలకుడు రేవంత్ రెడ్డి, అచ్చమైన తెలంగాణ ముద్దుబిడ్డ అంటే రేవంత్ రెడ్డి, పాలకుడే దేవుడిగా అనుకున్నట్టయితే నిజంగానే ఈ తెలంగాణకి దేవుడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈరోజు చాలా మంది ఓపెన్గా చెప్తాను, నేను చెప్పటం కాదు. బట్ నేనైతే ఇప్పటికీ షాక్లో ఉన్నా. అసలు కేసీఆర్ ఏంటి, ఆయన డిజైన్లు చెప్పటం ఏంటి, ఆయన అక్కడ నిర్మించి ఇక్కడ నిర్మించి చెప్పటం ఏంటి, అంతెత్తెంతెత్తని చెప్పటం ఏంటి బాబోయ్, అసలు నమ్మలేకపోతే ఇప్పుడు కూడా అసలు. బట్ ఆ పీసీ క్వశ్చన్ నివేదిక మొత్తం అదే ఉంది. రేపు అసెంబ్లీలో డిస్కస్ చేస్తే ఇంకెన్ని బయటపడితే ఊహకందటం నాకైతే మాత్రం.